రీసెంట్గా మనకి లంచం తీసుకుంటూ హుజరాబాద్ డిపోకి చెందిన మేనేజర్ సామల శ్రీకాంత్ గారు అయితే దొరకడం జరిగింది. టీఎస్ఆర్టీసీలో ఇంతకుముందుకు హుజరాబాద్ డిపో స్పెషల్గా ఇంతకుముందుకు కూడా 2 times ఆర్ 1 time డిపో మేనేజర్ లంచం తీసుకుంటూ కూడా దొరికిండ్రు. సో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అసలు. బట్ ఏసీబీ వాళ్ళు అయితే చాలా మంచిగా వర్క్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇట్లా వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి, అండ్ నాట్ ఓన్లీ ఇది కాదు, ఇంకా మొన్న జగిత్యాల్లో కూడా ఎవరు ఆఫీసర్ని కూడా దొరకబట్టినరు. సో చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇట్లా వీళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా ఇదంతా చేయలేరు. ఒక భయం అయితే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, అయ్యో ఇవ్వకపోతే మా పని కాదేమో అని. సో అట్లాంటి దాన్ని ఎదురుకట్టేయడానికి మంచిగా చేస్తున్నారు. హుజరాబాద్ డిపో మేనేజర్ ముచ్చట అయితే బాగుంది. ఏదో తప్పు దొరకబట్టి ఓ ఛార్జ్ మెమో ఇవ్వాలి అండ్ ఆ మెమో తీయాలంటూ ఇన్ని పైసలు తీసుకోవడం జరిగిందంట. సో ఇట్లా ఈ మెమోలు ఇవ్వడం ఏంటి, దీనికి దందా ఏంటి, ఇదంతా ఏంది అనేసి అధికారులు అయితే దృష్టి సారించాలనేసి పెట్టిండ్రు. ఏదేమైనా గుడ్ జాబ్ ఏసీబీ. సో ఒకే రోజు 3 కేసులు అంటే మామూలు విషయం కాదు. అండ్ అవినీతిని తగ్గించాలని ప్రజలకు మేలు జరుగుతుంది అనేసి ఇది పేపర్లో వచ్చిన ఆర్టికల్. అండ్ ఇంకో ఇద్దరిది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఆసిఫాబాద్కి చెందిన ఎస్ఐ రాజ్యలక్ష్మి. సో ఈవిడ కూడా 25,000 లంచం తీసుకుంటూ దొరకడం అయితే జరిగింది. నెక్స్ట్ హుజరాబాద్ది. అండ్ ఇంకొకటి నల్లగొండకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్. సో 18,000 లంచం తీసుకుంటే అయితే దొరకడం జరిగిందంట.